పచ్చి మామిడికాయ పచ్చడి చేయాలంటే ఇలా చేయాలండి. ఇవన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక్కొక్కటిగా కట్ చేసుకోవాలండి. ఈ విధంగా అన్ని సగం సగంగా కట్ చేసుకునేసి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆ తర్వాత కాస్త నూనె వేసి ముందుగా మామిడికాయ దబ్బలు పెట్టి ఆ తర్వాత టమోటా ముక్కలు కూడా పెట్టేసుకునేసి పచ్చిమిరపకాయలని ఇరిసి దాంట్లో వేసి వెల్లుల్లిపాయలని పొట్టు తీసివేసి ఇలా బాగా తిరగేసుకుంటూ బాగా వేగనిచ్చుకోవాలండి. ఈ టైప్లో బాగా వేగిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు మనం ఏం చేయాలంటే కాస్త చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఒక్కొక్కటిగా రోట్లో వేసేసుకునేసి ఇలా దంచిన తర్వాత ఆఖరణ కాస్త జీలకర్ర వేసుకునేసి ఈ విధంగా రుబ్బేసుకునేసి మామిడికాయ గుజ్జు వేసి సాల్ట్ వేసి ఇలా బాగా రుబ్బేసుకోవాలి. ఆ తర్వాత కారం వేసుకునేసి ఇలా బాగా కలిపి రుబ్బిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకునేసి కాస్త అలా రుబ్బేసుకునేసి ఈ టైప్ రెడీ అయిన తర్వాత తీసి బౌల్లో వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కాస్త నూనె బండి పెట్టుకొని ఆ తర్వాత తాలింపు గింజలు, వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు, ఇంగువ, కరివేపాకు వేసి రోట్లో దంచిన పచ్చడి వేసి కొత్తిమీర కలుపుకొని తింటే సూపర్.